హే గైస్, మన లాస్ట్ వీడియోలో మనము అరీనియస్ థియరీ, అప్పుడు దాని ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. బ్రౌన్ షెల్ లౌరీ థియరీ డిస్కస్ చేసుకున్నాము. గైస్, ఐఎమ్ సో సాడ్. ఎందుకంటే గైస్, బ్రౌన్ షెల్ లౌరీ థియరీ నేను 30 minutes ఏమో చేసిన గైస్. అంత ఫాస్ట్ రివిజన్ లాగా చెప్పాను. మళ్ళీ స్టార్టింగ్లో కూడా మన తాత గురించి మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిన. కానీ అంతా పోయింది గైస్. అసలు ఏమవుతుందో నా ల్యాప్టాప్కి లైక్ పిచ్చిలేసినట్టుంది గైస్. ముందు సగం కట్ అయింది, వెనకాల ఒక 10 minutes ఏమో వాయిస్ రాలే గైస్. ఏం చేద్దాం ఇక. ఇక సర్లే, అసలైన మ్యాటర్ అయితే కంటెంట్ అయితే ఉంది కదా. అంటే మెయిన్ పాయింట్స్ అయితే వచ్చినాయి కదా అని అప్లోడ్ చేసిన గైస్. బట్ రియల్లీ గైస్, ఇట్స్ టూ బ్యాడ్ యాక్చువల్లీ. వాట్ హ్యాపెండ్ అర్థం కావట్లేదు. ఇంకా అసలు ఎవరైనా దిష్టి పెట్టి రారా నా ఛానల్ పైన? వై ఇట్స్ హ్యాపెన్ లైక్ దిస్? ఎవరియో దిష్టికాలు చెత్తకాళ్ళు. పోన్లే, ఏం చేద్దాం. యా, మళ్ళీ ఒకసారి మనం బ్రౌన్ షెల్ లౌరీ థియరీ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. ఆ వీడియోలో ఏమో గైస్ అట్లా అయిపోయింది. అసలు ఏం చేద్దాం. బ్రౌన్ షెల్ లౌరీ థియరీ మన దీన్ని ఎవరు పుట్టించారట అంటే మన ప్రోటాన్ థియరీ. దీన్ని మనం ఇంకో పేరు ఏంటంటే ప్రోటాన్ థియరీ అని కూడా అంటాము. అంటే ప్రోటీన్, గ్లూకోజు, హార్లిక్స్ అవి కావు, ప్రోటీన్ పౌడర్ కాదు, ప్రోటాన్ థియరీ అని కూడా అంటాము. దీన్నే మన బ్రౌన్ షెల్ లౌరీ థియరీ. రక్తపింజర రోయ్, బుసకట్ట రోయ్ అంటారు. మరి తాత గురించి మనం డిస్కస్ చేసుకోకపోతే. సో తాత దాంట్లో యాసిడ్ ఏంటి అంటే ప్రోటాన్ డోనర్ చేస్తుంది అన్నమాట. బేస్ అంటే ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఏదైనా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు ఫామ్ అవుతుందంటే ఇందులో ఒక హెచ్ రిమూవ్ చేసేదాన్ని, అదే కాంజుగేట్ బేస్ రా సామి. ఇక్కడ ఏం లేదురా. న్యూట్రలైజేషన్ అంటే ఏం లేదు గైస్. ప్రోటాన్ అనేది యాసిడ్ నుండి బేస్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని న్యూట్రలైజేషన్ అంటాము. ఆ ట్రాన్స్ఫర్ అయ్యి అది కాంజుగేట్ యాసిడ్ బేస్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. అదే మనకి న్యూట్రలైజేషన్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు అంటే ఏంటిది? ఒక సింగిల్ ప్రోటాన్తో డిఫరెన్స్ ఉంటే. కాంజుగేట్ యాసిడ్ అంటే ఏంటి? బేస్ ప్లస్ ప్రోటాన్, అడిషన్ ఆఫ్ ప్రోటాన్. కాంజుగేట్ బేస్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ప్రోటాన్, యాసిడ్ మైనస్ ప్రోటాన్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటిది? నేను ఆల్వేస్ స్టడీ టు డొనేట్, హై టెండెన్సీ ఉంటుంది అన్నమాట. వీక్ యాసిడ్ అంటే ఏంటి? లో టెండెన్సీ. అబ్బా ఇప్పుడు వీనికి డొనేట్ చేయాలా, వీనికి ఇవ్వాలా, ఇప్పుడు వీనికి చెప్పాలా అన్నట్టు ఉంటుంది. అదే మన స్ట్రాంగ్ బేస్ ఎట్లుంటుందంట, ఎప్పుడు ఇస్తుందిరా, ఎప్పుడు ఇస్తా, అబ్బా ఎప్పుడు ఇస్తా అన్నట్టు ఉంటుంది అన్నమాట. మనకు కూడా ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడాలి, ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు ఏది చూడాలి, ఎవరి స్టోరీలు చూడాలి, ఎవరికి మెసేజ్లు పెట్టాలి, ఎవరికి రిప్లై ఇవ్వాలి, ఎవరికి లైక్లు కొట్టాలి అని ఎట్లుంటుందో స్ట్రాంగ్ బేస్కి కూడా ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది అన్నమాట. దాని బ్రెయిన్, దాని మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఏం చేద్దాం. వీక్ బేస్ ఎట్లుంటుంది అట అంటే సర్లే ఎప్పుడోకప్పుడు ఇస్తారుగా, తీసుకుందాంలే. అది ఇట్స్ హ్యావింగ్ లోయెస్ట్ టెండెన్సీ టు యాక్సెప్ట్ దట్ పర్టికులర్ ప్రోటాన్ విచ్ ఎవర్ డొనేటెడ్ బై దట్ పర్టికులర్ యాసిడ్ అన్నమాట. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి? కాంజుగేట్ బేస్ అనేది వీక్ ఉండాలి. స్ట్రాంగ్ వీక్ అంటే ఏంటి? అదే యాసిడ్ అనేది వీక్ అయి ఉందనుకోండి, ఏంటి? కాంజుగేట్ బేస్ అనేది స్ట్రాంగ్ అయిందని అర్థం. సో మనకి వాటర్లో స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏంటంట? H3O+. స్ట్రాంగెస్ట్ బేస్ ఏంటంట? OH-. దీని యొక్క లిమిటేషన్ ఏంటంట? తాతనేమో ఈ కాంపౌండ్ యొక్క యాసిడ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలట. ఫెయిల్ అయిందట పాపం, పాస్ కాలేదట. ఏం చేద్దాం, డిస్కస్ చేసుకుందాం. ఆయనకి ఇంకా పాపం అంతా చెప్పిండు, నమస్కరించి సత్కరించి ఇంకేంటి అవార్డులు ఏమన్నా ఉంటే ఇవ్వాల్సింది పోయి ఏంది మాట ನನకి జగనన్న డైలాగ్ బ్రో. ఇక్కడ ఏం లేదు, ఫెయిల్ టు డిఫైన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అండ్ సాల్ట్ చెప్పలేదంట పాపం. అవును కదా, చెప్పలేదు కదా, సాల్ట్ అవి ఏం రాలేదు కదా ఇక్కడ, అందుకే అదొక లిమిటేషన్. అండ్ దీస్ థియరీ కాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యాసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపోనెంట్. ఇంకో ఈ కాంపోనెంట్స్లలో ఏమో లేవట గైస్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఉందంట. అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ప్రోటాన్ డోనరు, ప్రోటాన్ యాక్సెప్టర్ అనేది ఒక్క దగ్గర ఉంటేనే ఈ థియరీ అనేది సాటిస్ఫై అవుతుంది. లేకపోతే నాట్ సాటిస్ఫైడ్, అంటే మన లివిస్ తాతపోతాం అనమాట. అందుకనే ఇది అనేది దగ్గర ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ప్రోటాన్ డోనర్ అంటే యాసిడ్ డొనేట్ చేస్తుంది, బేస్ యాక్సెప్ట్ చేస్తుంది, ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ బేస్ అక్కడ ఉండి నువ్వు డొనేట్ చేయి, నేను ఇక్కడ ఉండి తీసుకుంటా అంటే అది నడవని కథరా సామి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ డొనేట్ చేయదు కూడా ప్రోటాన్ కూడా ఆయనతో తీసుకుంటే కథం వెళ్ళిపోతాయి. సో దట్స్ వాట్.
H2SO4 గుర్తుపెట్టుకోండి గైస్. ఇక్కడ నా 5 చుక్కలు పెట్టాను. దిస్ ఇస్ అబౌట్ బ్రాన్షెడ్ యాసిడ్ అండ్ బేస్ థియరీ అనమాట. రివిజన్ అయిపోయిందా? ఎస్, రివిజన్ అయిపోయింది. ఇప్పుడు మన బంటి తాత గురించి డిస్కస్ చేసుకుందాం. నీ అబ్బా బంటిగా, బంటి మన లివిస్ తాత ఎప్పుడో పోవచ్చు పైకి. సర్లే డిస్కస్ చేసుకుందాం లివిస్ తాత గురించి. లివిస్ తాత అంటే ఏం డిస్కవర్ చేసిండు, అసలు ఏం కనిపెట్టిండు, దేని పుట్టించిండు, దేని చంపిండు, ఏం కనుక్కుండు, ఏ గోతుల నుండి ఏ దువ్విండు అనేది తెలుసుకుందాం గాయస్. మనకు కొంచెం ధూళిపేట, అందుకని ఇట్లా వస్తాయి లాంగ్వేజ్. సో లివిస్ థియరీ ఏంటంట అంటే, యాసిడ్ ఏ సబ్స్టెన్స్ విచ్ యాక్సెప్ట్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. ఈ కోవాలెంట్ బాండ్ ఎందుకు వచ్చింది నా స్వామి యాసిడ్ బేస్లో అనుకుంటారా? అదే లివిస్ థియరీ తాత యొక్క మ్యాజిక్ గైస్. దట్స్ వాట్ ద మ్యాజిక్ ఆఫ్ లివిస్ థియరీ తాత. అదే మ్యాజిక్. అర్థమైందా? ఏం లేదు, లివిస్ థియరీ తాత దాంట్లో యాసిడ్ అంటే మనం ఎట్లా డిఫైన్ చేయాలి? ఏ సబ్స్టాన్స్ విచ్ యాక్సెప్ట్స్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక సబ్స్టాన్స్ ఏదైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుందో, దాంతో ఏదైతే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుందో దాన్నే మనం లివిస్ థియరీ తాత దగ్గర యాసిడ్లో పర్టికులర్ సబ్స్టెన్స్ యాసిడ్ అని అంటాం అన్నమాట. అర్థమైందా? హోప్ యూ గాట్ ఇట్. వాటికి ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంట, BF3, FeCl2, ZnCl2, AlCl3, BCl3. ఏంద్రా మామ ఇది ఎక్కడ మాసరా మామ, ఇవన్నీ కొత్త కొత్త ఉన్నాయి అనుకుంటుర్రా? ఏం చేద్దాం, గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి గైస్. BCl3 అండ్ BF3 అనేది గుర్తొస్తాయి, ఎగ్జామ్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్స్ మాత్రం ఖచ్చితంగా గైస్. ఇది అసలు ఎల్ల యాసిడ్ ఎల్ల బేస్ అని వచ్చే క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా నాది గ్యారంటీ, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో గట్టిగా ప్రిపేర్ కండి, చెత్త ప్రిపేర్ కాకండి వచ్చరాని అంతా. బేస్ అంటే ఏంటి? సరే అక్క, యాసిడ్ అంటే ఏంటిది? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసేది, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, కోఆర్డినేట్ అని చెప్పినాం. మరి బేస్ అంటే ఏందక్క? దానికి క్వైట్ ఆపోజిటే కదా. ఏంటి? విచ్ డొనేట్స్, అది ఏం చేస్తుంది? ఇంకో చూడండి గైస్, మనకు బ్రాన్షెడ్ లౌరీ తాత థియరీలోనేమో ప్రోటాను డొనేట్ చేస్తేనేమో అది యాసిడ్ అయింది. బట్ ఇక్కడ ఏంది? ప్రోటాన్ అదే లైక్ ఏదన్నా సబ్స్టెన్స్ని యాక్సెప్ట్ చేస్తే అది యాసిడ్. ఏదన్నా సబ్స్టాక్ట్ని చూసారా, టైం విల్ చేంజ్ ఎనీథింగ్ అంటారు కదా. సో వీటికి కూడా అట్లా అయిపోయింది అనమాట. ఏం చేద్దాం, బేస్ అనేది డొనేట్ చేస్తుంది టు ఫార్మ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి కోవలెంట్ బాండ్ ఫామ్ అయితే అది బేస్. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ద యాసిడ్ ఇట్ విల్ యాక్సెప్ట్ అండ్ ఇట్ ఆల్సో లైక్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ కావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. అదే బేస్. యాసిడ్ మన బేస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంట, H2O, NH3Cl-, Br- అట. సరే, న్యూట్రలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ఏంటట అంటే, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ ద యాసిడ్ అండ్ బేస్. ఈ యాసిడ్ యాక్సెప్టర్ బేస్ డోనర్ ఏదైతుందో వాటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. బాండ్ కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, మళ్ళీ ఉత్తి బాండ్ కూడా కాదు గైస్, అది ఉంది కదా. దాన్నే మనము న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అని అంటాం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ యాసిడ్ అంటే ఏంటిది? యాక్సెప్ట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. బేస్ అంటే ఏంటి? డొనేట్ చేస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ మొత్తానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఏదేమైనా కానీ ఇన్ బిట్వీన్ ద యాసిడ్ అండ్ బేస్. అంతే కదా. ఇక్కడ యాసిడ్ అండ్ బేస్ ఏమన్నా వేరేటోళ్ళు వచ్చి ఉన్నారా ఆడ? లేరు కదా. సో దట్స్ వాట్. సరే అక్క, మరి బ్రాన్షెడ్ లౌరీ థియరీ గురించి చెప్పినావు, అరీనియస్ థియరీ గురించి చెప్పినావు, అందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. మరి అన్నిటి గురించి థర్డ్ చెప్పినావు అక్క. లివిస్ తాతకు కూడా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అక్క? అసలు లివిస్ తాత కూడా పాపం ఏదో అదే అటు ఇది చేసిండు, ఇటు అది చేసిండు, మొత్తం యాసిడ్ని యాక్సెప్టర్ చేసిండు, బేస్ని డొనర్ చేసిండు, ఏందో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటుండు, కోవలెంట్ బాండ్ ఎందుకు తీసుకొచ్చిండు, యాసిడ్స్ అండ్ బేసెస్. ఏందక్క ఇది అంత పెద్ద గోస మాకు అనుకుంటుర్రా? అంతెందుకు బాధపడకండి గైస్, మన లివిస్ తాత కూడా కొన్ని లిమిటేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. So let's see what are the limitations that are having in this theory. Okay, so this theory fail to explain strength of acids and bases.
అవును కదా గైస్, మనము అందులో స్ట్రాంగ్ యాసిడ్ మొత్తం పోటీగా నువ్వా నేను కాంపిటీషన్లో బేసా యాసిడా వీక్ యాసిడా స్ట్రాంగ్ బేసా స్ట్రాంగ్ యాసిడా వీక్ బేసా అన్నట్టుండే కదా గైస్. ఇక్కడ చూడండి అసలు కొట్టుకోవడమే లేదు, అసలు స్ట్రాంగ్ యాసిడ్ లేదు స్ట్రాంగ్ బేస్ లేదు, నువ్వు ఫస్ట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ నా. పాపం తాత ఎందుకు వాటికి పోటీ పెట్టుకుంటే మళ్ళీ ఒకటి విన్ అయితే ఒకటి బాధపడుతుందని వాటికి పెట్టలే గైస్. అందుకనే తాత ఫెయిల్ అయింది అందులో పాపం. అండ్ నెక్స్ట్ లిమిటేషన్ చూసుకుంటే జనరల్లీ యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్ బట్ దిస్ లీవీస్ యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఆర్ స్లో. యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఇట్లా పెట్టక అట్లా అవుతాయి అన్నమాట మన జనరల్గా ఇన్ జనరల్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటి, మన లివిస్ తాత డిస్కవర్ చేసిండు కదా, మన తాతతో ఎట్లా ఏదో పుష్పరాజు అవుతాడు అనుకుంటే ఏం లేదు టాటాయిస్ అయిపోయిండు నిమ్మలంగా రియాక్షన్స్ అనేది స్లోగా అవుతాయి అంట గైస్. ఇంకేంటంట అంటే acids like HCl, H2, SaO4 cannot form coordinate covalent bonds with bases. Hence this theory is failed to explain the HCl, H2SO acidic characters. ఏమో ఎక్స్ప్లెయిన్ చేయలేదట గైస్. ఈ యాసిడ్స్ H2, HCl, H2SO4 ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కొన్ని యాసిడ్స్ అనేది కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ కాలేదంట. ఫామ్ కాకపోతే బేసెస్తో అట్లా యాసిడ్స్ కోవలెంట్ బాండ్ అట్లా ఫామ్ కాకపోతే ఆ థియరీ అనేది ఫెయిల్ అయిందంట. సర్లే ఎన్నడో ఒకడం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకడ ఫెయిల్ అయి ఉంటాం కదా, లివిస్ తాత కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. సర్లే పాస్ కాలే, ఏమైంది ఏం కాలే. ఇంత డిస్కవర్ చేసింది కదా గైస్, మనం ఏం చేస్తున్నాం ఏం లేదు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. ఎవరో బుద్ధిమంతులు నాలుగా చదువుకుంటూ ఉంటారు అంతేగా. సర్లే ఏం చేద్దాం. మన తాత ఇందులో ఫెయిల్ అయ్యిండు, డిస్కవర్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది అనమాట మూడిట్లలో. సో గుర్తుపెట్టుకోండి గైస్, దీని ఓవర్ వ్యూ ఇస్తాను చూడండి గైస్. మన లివిస్ తాత ఇది అనేది థర్డ్ థియరీ అనమాట మన యాసిడ్ బేస్ థియరీస్లో, ఇది అనేది థర్డ్ థియరీ అంతేనా గైస్. ఇంకేమైనా చెప్పుకుంటున్నా, ఇంకేమైనా ఉన్నాయని 10 చెప్తున్నారా మీకు? గుర్తుపెట్టుకోండి గైస్, చెప్పింది గుర్తుపెట్టుకోండి అంతే. దట్స్ వాట్ యువర్ మెయిన్ రోల్ హియర్ రైట్. చూద్దాం. ఎస్, మన లౌరీ థియరీ అయిపోయింది కదా. ఎస్, లివిస్ థియరీ ఏంటంటే చెప్పినా గైస్ ఫస్ట్లోనే ఎల్లనైనా ఏ థియరీలైనా ఒక యాసిడ్ ఉంటుంది, ఒక బేసిడ్ ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది, న్యూట్రలైజేషన్ ఉంటుంది. అసలు దాని కథ ఏందో చూస్తాము, ఆ లిమిటేషన్స్ తెవలాడతాము అంతే. యాసిడ్ అంటే ఏంటిది, విచ్ యాక్సెప్ట్స్ అ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి గైస్, ఐ రిపీట్ ఇవి గుర్తుపెట్టుకోండి రా, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇది లివిస్ యాసిడేనా అని అడుగుతాడు, అని కేడ పని ఉంది. మనం ఎవైతే గుర్తుపెట్టుకోమో అవే ఇస్తాడు చక్కగా తీసుకోవే ఎగ్జామ్లో. అదే మ్యాజిక్. దరిద్రం మన ఎంబడే ఉంటుంది కదా, ఎప్పుడు చూడు మనకంటే ముందే పోయి ఆడు ఉంటుంది. అందుకనే గుర్తుపెట్టుకోండి. బేస్ అంటే ఏంది, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. మొత్తానికి అయితే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. దాన్ని న్యూట్రలైజేషన్